వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇక జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అధికారికంగా నవీన్ యాదవ్ పేరు ప్రకటించింది. ఇకపోతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి ఇటీవల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయినటువంటి సీటు ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక నేపథ్యంలో మరి ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా ప్రధానంగా పోటీ పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే తొలుత బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతని అభ్యర్థిగా ప్రకటించారు. ఆవిడ ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న మరి నవీన్ యాదవ్ పేరుని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. సో భారతీయ జనతా పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరుతోటి ఒక్కసారిగా జూబ్లీ హిల్స్లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ పొలిటికల్ ప్రొఫైల్ కనుక ఒకసారి చూస్తే మొట్టమొదటిసారి 2014లో ఆయన ఎంఐఎం పార్టీ తరపు నుంచి పోటీ చేశారు. ఆ పోటీలో నవీన్ యాదవ్ దాదాపు 45,000 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. అయితే నవీన్ యాదవ్ పోటీతోటి మరి ఎవరైతే పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారో అప్పటి వరకు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2014లో ఎమ్మెల్యేగా మరి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన క్రమంలో నవీన్ యాదవ్ బరిలో దిగటంతో మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కానీ లేకపోతే మజ్లిస్ ఓట్ బ్యాంక్ కానీ ఆయన చీల్చడంతో, ఎందుకంటే ఆయన ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఓటమి చెందాడు. మాగంటి గోపీనాథ్ మొదటిసారి గెలుపుకి మరి ఆ రోజు నవీన్ యాదవ్ పోటీ వల్ల మాగంటి గోపీనాథ్ ఖచ్చితంగా గెలిచారని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి క్రమంలో సపరేట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గోపీనాథ్ గెలిచిన పరిస్థితి ఉంది. సో ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ ఓట్ బ్యాంకు, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉండటంతో గోపీనాథ్ గెలుపుకైతే ప్రధానమైనటువంటి కారణం ఏందని చెప్పొచ్చు. అయితే ఇదే క్రమంలో నవీన్ యాదవ్ కనుక ఆ రోజు ఎంఐఎం నుంచి పోటీ కనుక చేయకుండా ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలవడానికి అవకాశం ఉండేది. అంటే పీజేఆర్ ఓట్ బ్యాంకు, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఓట్ బ్యాంకు కాస్త కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకుని పెద్ద ఎత్తున ఆ రోజే 2014లో నవీన్ యాదవ్ చీల్చారని చెప్పొచ్చు. ఇకపోతే 2018 ఎన్నికల నాటికి మరి ఎంఐఎం పార్టీ సంబంధించి మరి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వలేదు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 20,000 ఓట్లను సాధించినటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. సో ఆ క్రమంలో మళ్ళీ మాగంటి గోపీనాథ్కే జూబ్లీ హిల్స్ ప్రజలు పట్టం కట్టినటువంటి పరిస్థితి. అంటే నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ కూడా 20,000 ఓట్లను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సాధించారంటే ఖచ్చితంగా ఇది గొప్ప విషయం చెప్పొచ్చు. ఆ 20,000 ఓటర్లు నవీన్ యాదవ్కి బలమైనటువంటి సైన్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ స్థాయిలో ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చాలా అరుదుగా అక్కడక్కడ ఉండేటువంటి పరిస్థితి. కానీ జూబ్లీ హిల్స్ లాంటి నియోజకవర్గంలో నవీన్ యాదవ్ 2018లోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా 20,000 ఓట్లను సాధించి తనదైనటువంటి బలాన్ని మరొకసారి నిరూపించుకున్నారని చెప్పొచ్చు. ఇకపోతే 2023 ఎన్నికలు. సో 2023 ఎన్నికలకు చూస్తే నవీన్ యాదవ్ మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం కన్నా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వటం మేలని నిర్ణయించుకున్న పరిస్థితి. ఆ క్రమంలో ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో, సో రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ని కన్విన్స్ చేసి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. సో మీరు కాంగ్రెస్ అభ్యర్థిని కనుక గెలిపిస్తే మీకు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తాను, లేదా ఎమ్మెల్సీగా పార్టీలో కీలకమైనటువంటి స్థానాన్ని మీకు ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి తరుణంలో నవీన్ యాదవ్ మొట్టమొదటిసారి 2023 ఎన్నికలకి పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి అజారుద్దీన్కి ఆయన మద్దతు ఇచ్చారు. అజారుద్దీన్ మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా భారత క్రికెటర్గా అజారుద్దీన్కి ఒక గుర్తింపు ఉంది. కానీ స్థానికంగా అజారుద్దీన్కి అయితే పట్టులేదని చెప్పాలి. మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగానే అజారుద్దీన్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో ఆ ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ గెలిచారు. సో అజారుద్దీన్ ఓటమి చెందారు. సో మాగంటి గోపీనాథ్ గెలిచిన తర్వాత అంటే 2 సంవత్సరాల తర్వాత ఆయన మరణించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న గోపీనాథ్. సో ఆయన మరణంతో ఇప్పుడు జూబ్లీ హిల్స్ సీటు ఖాళీ అయింది. సో ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. సో ఒక పక్క చూస్తే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉన్నారు. మరొక పక్క చూస్తే
కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవే బలమైనటువంటి అభ్యర్థి. ఎందుకంటే 2014 నుంచే నవీన్ యాదవ్ రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. 2014 నుంచి తనదైనటువంటి ఓటు బ్యాంకును నిలుపుకుంటూ తన బలాన్ని ఎప్పటికప్పుడు ఎన్నికల్లో నిరూపించుకుంటూ నవీన్ యాదవ్ వచ్చారు. అందులోనూ ప్రత్యేకించి చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్లో యాదవ సామాజిక వర్గం అత్యంత బలమైన సామాజిక వర్గం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక వర్గం పరంగా కూడా బలమైనటువంటి సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం. సో కాబట్టి అందులోనూ నవీన్ యాదవ్ స్థానికుడు. సో నవీన్ యాదవ్ కుటుంబ నేపథ్యం చూస్తే వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఆయన గ్రేటర్ హైదరాబాద్కి పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి పేరు. సో రాజకీయాల్లో చిన్న శ్రీశైలం యాదవ్ ఖచ్చితంగా విఫలం చెందారని చెప్పొచ్చు. రాజకీయాల్లో పీజేఆర్కి అత్యంత సన్నిహితుడిగా చిన్న శ్రీశైలం యాదవ్ వెలిగినప్పటికీ కూడా చిన్న శ్రీశైలం యాదవ్కి రాజకీయ భవిష్యత్తు పీజేఆర్ ఇవ్వలేదనే చెప్పాలి. సో మరి ఏం జరిగింది ఏమో తెలియదు కానీ చిన్న శ్రీశైలం యాదవ్ ఎప్పటికీ కూడా రాజకీయాల్లో ఒక మెట్టు కూడా ఎక్కలేకపోయారు. అయితే తన తండ్రి సాధించలేనటువంటి దాన్ని రాజకీయంగా తాను సాధించాలని చెప్పేసి నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా తనదైనటువంటి ఒక సంకల్పంతో రాజకీయాల్లో అడుగులు వేశారని చెప్పొచ్చు. ఆ అడుగులే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ని తెచ్చుకునే విధంగా నవీన్ యాదవ్కు ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఇక్కడ మరొక విచిత్రమైనటువంటి అంశం చెప్పాలంటే ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పుడు 2009 నియోజకవర్గంలో ఎవరైతే పీజేఆర్ కుమారుడు ఉన్నారో ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి. సో ఆ తర్వాత 2 సార్లు ఆయనకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఆయన ఓటమి చెందినటువంటి పరిస్థితి. సో పీజేఆర్ మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు పీజేఆర్ కుమారుడు. అయితే ఇప్పుడు పీజేఆర్ కుమారుడు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వపోయేసరికి ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయిన పరిస్థితి. ఇప్పుడు పీజేఆర్ కుమారుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారిని గెలిపించేటువంటి క్రమంలో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ఆయన పర్యటన చేస్తున్నారు. కానీ ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకొని తనదైనటువంటి శైలిలో రాజకీయంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. అంటే రాజకీయాల్లో ఓడలు బళ్ళు ఓడలు అవుతాయి అనేటువంటి దానికి ఒక బలమైన ఉదాహరణ ఈరోజు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూడొచ్చు. సో ఈరోజు పీజేఆర్ కొడుక్కి ఈ 2 పార్టీలు ఎక్కడ కూడా టికెట్ లేని పరిస్థితి, మరొకరిని గెలిపించేటువంటి క్రమంలో పీజేఆర్ కుమారుడు తిరుగుతున్న పరిస్థితి. కానీ చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు మాత్రం ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకొని 2 తెలుగు రాష్ట్రాలు తన వైపుకి తిరిగేలా చేసుకున్నటువంటి ఒక క్రెడిట్ ఖచ్చితంగా నవీన్ యాదవ్కి వస్తుంది. అంటే రాజకీయాల్లో ఓర్పు, సహనం ఎంత ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా నవీన్ యాదవ్ని చూసి తెచ్చుకోవచ్చు. నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ రావటమే అనేది ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అధికార పార్టీ ఖచ్చితంగా అధికార పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థులకి ఖచ్చితంగా వారికి బలం ఉంటుందని చెప్పుకోవాలి, అందులో ఎలాంటి డౌటు లేదు. సో అదేవిధంగా సానుభూతి ఫ్యాక్టర్ మరి ఇక్కడ పనిచేస్తుందో లేదా అనేది చెప్పలేని పరిస్థితి. అందులోనూ నవీన్ యాదవ్కి వ్యక్తిగతంగా బలమైన సైన్యం ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అందులోనూ బలమైన సామాజిక వర్గానికి, యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావటం వల్ల ఆ సామాజిక వర్గం మొత్తం కూడా గుంపుగా నవీన్ యాదవ్కి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఈ ఎన్నికల్లో బలమైనటువంటి ఓటు బ్యాంకు నమోదు చేయడమే కాకుండా ఇకపోతే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే నవీన్ యాదవ్ ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారో మాజీ మంత్రి, ప్రస్తుతం సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన అన్నయ్య అల్లుడే నవీన్ యాదవ్. అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఇంటి అల్లుడు నవీన్ యాదవ్. సో ఈ నవీన్ యాదవ్ గారికి మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఉన్నటువంటి పరిచయాలు కానీ, లేకపోతే స్నేహాలు కానీ, బంధుత్వాలు కానీ, సో మరి ఆ క్యాడర్ అంతా కూడా మరి ఇక్కడ నవీన్ యాదవ్ గారికి వ్యతిరేకంగా పనిచేస్తుందా, లేకపోతే ఆయనకు అనుకూలంగా పనిచేస్తుందా అనేది ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో ఒక స్పష్టతకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గారికి వ్యతిరేకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటన చేసి నా అల్లుడికి ఓటేయద్దని చెప్పేటువంటి పరిస్థితులు దాదాపు ఉండే అవకాశాలు లేవనేటువంటిది కూడా స్పష్టంగా వినపడుతుంది. లేదా నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా ఈ 2 కోణాల్లో మరి ఆయన ఏది కూడా మాట్లాడకుండా తటస్థంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒక పక్క ఇంటలుడు, మరొక పక్క చూస్తే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మరి సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అదే బీఆర్ఎస్కి మద్దతు ఇస్తారా, లేకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి తన అల్లుడికి మరి ఆయన మద్దతు ఉంటుందా అనేది అయితే మొత్తానికి ఒక క్లారిటీ ఇంకా లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సో ఏది ఏమన్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంట సునీత గారు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నవీన్ యాదవ్ గారు, సో వీళ్ళిద్దరూ కూడా తమదైనటువంటి శైలిలో రాజకీయాలు చేసుకుంటూ నియోజకవర్గంలో గెలవాలనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఒక పక్క చూస్తే గోపీనాథ్ గారి భార్యకి సానుభూతి ఫ్యాక్టర్ బలంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. మరొక పక్క చూస్తే నవీన్ యాదవ్ గారికి అధికార పార్టీ, స్థానికుడు, లోకలు, గత 45 నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా వారి కుటుంబం స్థానికంగానే ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇద్దరు కూడా హోరాహోరీగా పోటాపోటీగా ప్రచారంలోకి అయితే దూసుకెళ్తారని చెప్పొచ్చు. సో మొత్తానికి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది మరి ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.